హాయ్. ఈరోజు వచ్చిందనేసి మీకు కొంత అడ్వాన్స్‌డ్ టాపిక్ అన్నమాట. ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏమి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనం చేసి చూసినామంటే ఇదేమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, రో చేస్తాను. ఓకేనా? రో చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, వ్రాప్, ఫ్లెక్స్ వ్రాప్ అనేసి పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, దాని ప్రాపర్టీస్ ఇచ్చారు. ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏమి, ఫ్లెక్స్ ఐటెమ్స్ విల్ వ్రాప్ ఆన్‌టు మల్టిపుల్ లైన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ యాస్ నీడెడ్. ఫ్లెక్స్ ఐటెమ్స్ విల్ వ్రాప్ ఆన్‌టు మల్టిపుల్ లైన్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. నో వ్రాప్ అంటే ఎలా ఉంటే అలానే ఉంటుందన్నమాట. ఇదేమైంది, నో వ్రాప్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ వ్రాప్ అని పెడతాను. అంటే ఎలా ఉంటే ఫ్లెక్స్ ఐటెమ్స్ మల్టిపుల్ లైన్స్‌లో వస్తుందన్నమాట. ఇక్కడిచ్చారు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్నే కాపీ చేసుకుందాం. చూడండి, ఫ్లెక్స్ వ్రాప్‌కి నేనిక్కడ ఏం చేశాను, అంటే మల్టిపుల్ లైన్స్‌లో ఉండాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదేం చేస్తుంది, ఫ్లెక్స్ వ్రాప్ అనేదేమి, ఫ్లెక్స్ కంటే అనేది సింగిల్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్ ఇఫ్ ఐటెమ్ డోంట్ ఫిట్ వన్ లైన్ ఫ్లెక్స్ వ్రాప్ డిటర్మైన్స్ ఇఫ్ దే షుడ్ వ్రాప్ టు న్యూ లైన్. అంటే ఏమి, ఇది ఆటోమేటిక్‌గా మనకు ఒకే లైన్‌లో తీసుకోదన్నమాట. ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, ఇంకో లైన్‌లో వచ్చే విధంగా చేస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, వ్రాప్ అనేసి రివర్స్ పెట్టాను. నేను అలా కాకుండా ఓన్లీ వ్రాప్ అని పెట్టినానురా అంటే, ఈ పేజ్ ఎంతైతే ఉందో అది తీసుకొని మళ్ళీ ఏం చేసింది, కిందనింకా దానికి ఇప్పుడు చూడండి, దీని కిందనింకా ఇది, దీని కిందనింకా అంటే దాని కిందనింకా అది వచ్చే విధంగా ఏం చేస్తుంది, ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, వ్రాప్ అనేసి పెట్టాను. అలా కాకుండా నేనిక్కడ ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ అని పెడతాను. ఇక్కడ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నో వ్రాప్ అని పెడతానంగానే ఇదేమైంది, ఒకే లైన్‌లో వచ్చేసింది. అంటే ఒకే లైను పేజ్ కంటే కూడా అదేమవుతాంది, బయట పోతాంది. అదే నేనిక్కడ ఏం చేస్తాను, నో వ్రాప్ అని తీసేసినానురా అంటే ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది, పేజ్ విడ్త్ ఎంతైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా దాని కింద వచ్చే విధంగా చేస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి. ఓకేనా? వ్రాప్ రివర్స్ అంటే ఏమి? ఇక్కడ చూడండి. అంటే ఏమి, ఇక్కడ కింద 1, 2, 3 ఇంకా తీసుకొని పైనింకా అలా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా, ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏమి అనేది. నెక్స్ట్ ఏమి, జస్టిఫై కంటెంట్. అంటే మనం ఏదైనా ఒక తీసుకుంటున్నాంరా అంటే వ్రాప్ కానీ, ఇలా కానీ దాంట్లో జస్టిఫై కంటెంట్ అంటే కంటెంట్ మనకెక్కడి నింకా తీసుకుంటున్నాము ఏమి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్టిఫై కంటెంట్ అని పెడతాను. కంటెంట్ అని పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, సెంటర్ అని పెడతాను. ఇది చూడండి. ఈడేం పెట్టాను, నేను సెంటర్ అని పెడతానంగానే ఈ మెనూ ఐటెమ్ పూర్తిగా ఏమైంది, సెంటర్‌లోకొచ్చేసింది. చూసారా? నెక్స్ట్ అలా కాకుండా ఫ్లెక్స్ స్టార్టు, సెంటరు, స్పేస్ బిట్వీను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కొక్కటిగా చేసి చూపెడతాను, మీకే అర్థమవుతుంది. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఏం డిఫరెన్స్ లేదు. డిఫాల్ట్‌గా అదేం చేస్తుంది, ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ ఏమి, ఫ్లెక్స్ ఎండ్ అని తీసుకో. చూడండి, ఎండ్‌కొచ్చేసిందా? అంటే ఏమి, ఫ్లెక్స్ ఎక్కడి దాకా ఉంటుందో అక్కడి దాకా అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటేముంది, సెంటర్ అయింది. నెక్స్ట్ ఏమి, స్పేస్ బిట్వీన్. ద ఫస్ట్ ఐటెమ్ ఈస్ అట్ ది స్టార్ట్ అండ్ ది లాస్ట్ ఐటెమ్ ఈస్ అట్ ది ఎండ్. నేను ఇక్కడ ఏం చేస్తాను, స్పేస్ బిట్వీన్ అనేసి పెడతాను. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఆ స్పేస్‌ని తీసుకొని అదేం చేస్తుంది, ఆహ్, మన ఫ్లెక్స్ ఎంతైతే ఉంటుందో, మన స్క్రీన్ ఎంతైతే ఉంటుందో, ఆ విధంగా అదేం చేస్తుంది, తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం నేనేం చేస్తాను, ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను. మన దగ్గర ఆల్రెడీ నోట్‌ప్యాడ్‌లో నేను వేసినాను కాబట్టి ఇక్కడేం చేస్తాను, దీంట్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిందని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడేం చేస్తాను, నేను రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది, ఈ విధంగా తీసుకుంటుందన్నమాట. స్క్రీన్ సైజ్ అయ్యే విధంగా మనకు ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది, ఒక దీని కింద ఒకటి. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5 అయిందా? 6, 7 తర్వాత ఇలా వచ్చిందా? అలా కాకుండా చూడండి. అంటే ఆర్డర్ వైస్ ఉందన్నమాట. 1 తర్వాత 2, 3, 4 తర్వాత అలా అన్నమాట. చూసారా? ఇందుకే మనము దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఏమి, ఈ విధంగా మనం యూజ్ చేసిందనేసి రెస్పాన్సివ్. ఇప్పుడు ఇదొచ్చిందనేసి పెద్ద స్క్రీన్ కాబట్టి నీకిలా వచ్చింది. అన్నీ ఒకే రోలో వచ్చింది. కానీ నువ్వు స్క్రీన్ చిన్నదయ్యే కొద్దీ నీకు ఇదేమవుతుంది, ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము, ఫ్లెక్స్ అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? దీన్నే మనం ఏమంటాము, ఫ్లెక్స్ అంటాము. ఇప్పుడు ఇది ఇక్కడ నేను మీకు చూపెట్టింది బాగా అర్థమైంది గదా! ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్స్, స్పేసు, లైను, డిస్ట్రిబ్యూట్సు,
నెక్స్ట్ ఏమి స్పేస్ ఈవెన్‌లీ అంటే ఏమి ఫస్ట్, సెకండ్ అంటే రెండిటికి ప్రతి రెండిటికి మధ్యలో ఇది స్పేస్‌ని చేంజ్ చేసుకుంటా పోతుందన్నమాట. నెక్స్ట్ ఏమి అలైన్ ఐటెమ్స్. ఐటెమ్స్ అంటే ఏమి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్‌ని అలైన్ చేయడం ఏ విధంగా అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను జస్టిఫై కంటెంట్ అని తీసేస్తాను. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని తీసేస్తాను. తీసేసి నేనేం చేస్తాను అలైన్ ఐటెమ్స్ అని పెడతాను. ఓకే. అలైన్ ఐటెమ్స్ అని పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను రైట్ అని పెడతాను. ఇక్కడ చూడండి. అలైన్ ఐటెమ్స్ సెంటర్. ఇక్కడేమి ఫ్లెక్స్ స్టార్ట్ ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా! సేమ్ అదే అన్నమాట ఇక్కడ. ఫ్లెక్స్ స్టార్ట్, జస్టిఫై కంటెంటే అలైన్ ఐటెమ్స్ కూడా అనుకోండి. మనము ఇక్కడ దీన్ని ఇలా కూడా చేయొచ్చన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఫ్లెక్స్ ఎండ్ అని పెడతాను. ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏం చేశాను దీనికొచ్చిందనేసి హైట్ ఫిక్స్ చేసినాను. ఈ హైట్ ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్ నంబర్ మనం ఇప్పుడు ఇక్కడ అయితే ఐటెమ్ 1, ఐటెమ్ 2 అని రాసామో దాన్ని సెంటర్ చేసాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఫ్లెక్స్ ఎండ్ అని పెడతాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను ఫ్లెక్స్ ఎండ్ అని పెట్టాను. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఇక్కడ పైన ఇంకా వచ్చిందన్నమాట. అలా కాకుండా నేనేం చేస్తాను ఫ్లెక్స్ ఎండ్ అని పెడతాను. ఇక్కడ చూడండి కిందకొచ్చేసింది. కిందకొచ్చిందా? ఇదన్నమాట. ఐటెమ్స్‌ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము 200 పిక్సెల్స్ తీసుకున్నప్పుడు ఆ 200 పిక్సెల్స్‌లో ఇదేం చేస్తున్నాము కిందకి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇది చూడండి సెంటర్ అని పెడతాను. మనకేమొస్తుంది సెంటర్‌లోకొస్తుంది. ఇప్పుడు చూడండి. ఇది చూడండి సెంటర్‌కొచ్చిందా? అంటే 200 పిక్సెల్స్‌లో సెంట్రల్‌లో కావాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడనింకా ఇదనుకోండి హైటు. ఈ హైట్‌లో సెంటర్ అంటే ఎక్కడొస్తుంది? ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఇక్కడొస్తుందన్నమాట. ఓకేనా? ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఇక్కడొస్తుంది. ఫ్లెక్స్ ఎండ్ అంటే ఇక్కడొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చేసి చూపెట్టాను కదా! సేమ్ అదే అన్నమాట. ఇక్కడ మనం హైట్ ఇస్తేనే మనకేమి అర్థమవుతుంది. లేదంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా! దీన్ని ఒకసారి చేసి చూడండి. మీకే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ అలైన్ కంటెంట్. ఇప్పుడు మనం ఏం చేసాము ఐటెమ్స్‌ని అలైన్ చేసినాం. నెక్స్ట్ అలైన్ కంటెంట్ అన్నమాట. అంటే అలైన్‌లో కంటెంట్‌ని ఏ విధంగా చేయాలి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను సేమ్ దీనికే నేను ఇక్కడ ఏం చేస్తాను అలైన్ కంటెంట్ అని పెడతాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను అలైన్ కంటెంట్ ఈక్వల్స్ టు సెంటర్ అని పెట్టాను. ఇప్పుడు నేను అలా కాకుండా ఇది చూడండి కంటెంట్‌ని నేనేం చేశాను సెంటర్ అని పెడతానంగానే దాని లోపల ఉన్నటువంటి ఇదేమైంది ఇప్పుడు చూడండి మీకు అర్థం అవ్వాలంటే నేనేం చేస్తాను సెంటర్ చూడండి సెంటర్‌లోకొచ్చిందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఫ్లెక్స్ ఎండ్ అని పెడతాను. ఇక్కడ చూడండి కిందకొచ్చిందా? సేమ్ అలైన్, కంటెంట్, జస్టిఫై ఇదంతా మనం చూసాం గదా! సేమ్ అదే విధంగానే అన్నమాట. దీన్ని ఇక్కడ ఇచ్చారు కదా! దీన్ని ఈ విధంగా చేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఏమి చేంజ్ అవుతాంది ఏమి అనేసి. ఓకేనా? నెక్స్ట్ కంటెంట్ ఇదంతా మీరంతా చూసేసారు. నెక్స్ట్ గ్యాప్ ఇవంతా కూడా ఒకసారి చేసి చూడండి. మీకే బాగా అర్థమవుతుంది. మనం ఏమి యూజ్ చేయాలా ఏమి అనేసి. ఓకేనా? మీకింకా దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.